అందరికీ వందనాలండి. నా పేరు దోసలపూడి వీరబాబు. మాది జి రాగంపేట గ్రామం, పెద్దాపురం మండలం, కాకినాడ జిల్లా అండి. 17 సంవత్సరాలుగా గుండెల్లో బరువెక్కిపోతున్న నా బాధను ఈ వీడియోలో మీ ద్వారాగా బరువు ఆశపడుతూ ఈ వీడియో చేయడం జరిగిందండి. 17 సంవత్సరాలుగా కొంతమంది దుర్మార్గులు మా కుటుంబానికి జరిగిన అన్యాయం పోరాడుతూ న్యాయాన్ని ఆశ్రయించి, కోర్టును ఆశ్రయించి 17 సంవత్సరాలుగా న్యాయం కోసం పరితపిస్తున్న ఈ కుటుంబానికి ఈ వీడియో వింటున్న మీరు న్యాయం జరగాలని మీరు నమ్ముకున్న దేవుడికి విజ్ఞాపన చేస్తే ఆ దేవుడు మీ విజ్ఞాపన ఆలకించి మా కుటుంబానికి న్యాయం చేస్తాడని ఒక ఆలోచనతో వీడియోలో మాకు జరిగిన అన్యాయాన్ని వివరించాలని ఆశపడుతున్నాం. ఈ అన్యాయం ఎవరికి కూడా జరగకూడదని, అలాగే లైకుల కోసం కాదు, సానుభూతి కోసం కాదండి. ఎన్నో వీడియోలు చూసి సమయాన్ని కేటాయించిన మీరు కొద్దిపాటి సమయాన్ని కేటాయించి మాకు జరిగిన అన్యాయాన్ని మీరు వింటారని, ఆలకిస్తారని భావిస్తున్నాను. మా ఊరు జి రాగంపేట గ్రామంలో మా తాతగారికి 28 సెంట్ల ఖాళీ స్థలం ఉండేదండి. అందులో మా అమ్మగారు, నేను కూరగాయలు పండిస్తూ జీవనోపాధి సాగించేవాళ్ళం. మా నాన్నగారు విపరీతమైన తాగుడికి అలవాటయ్యి కుటుంబ బాధ్యత లేకుండా ఎవరైనా 100-50 ఇస్తే ఏ పనన్నా చేసి తాగడానికి డబ్బుల కోసం పనిచేసేవాడు, కానీ కుటుంబం కోసం ఏ పని చేసి కుటుంబ బాధ్యత మోసేవాడు కాదు. చిన్నప్పటి నుంచి నేనే ఏదో పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడిని. మా తమ్ముడు చదువుకునేవాడండి. అలా ఉన్నప్పుడు కొంతమంది దుర్మార్గులు మాకున్న 28 సెంట్ల స్థలం అమ్మమ్మని తరచుగా అమ్మగారి దగ్గరికి వచ్చేవారు. మా అమ్మగారు పిల్లలకు ఆధారం ఆ భూమే మేము అమ్మననేవారండి. ఆ భూమిని ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని ఒక దురాలోచనతో తాగుడు అలవాటుకి బానిసైన తండ్రి గారిని ఆసరా చేసుకుని ఆ దుర్మార్గుడు చిన్న పని పెద్ద పని తండ్రి గారికి చెప్పి తాగడం డబ్బులు ఇచ్చేవాడండి. అలా మంచిగా చేసుకున్న నా తండ్రి గారిని ఒకరోజు సోమలకోటలో స్థలం కొంటలాను, నీకు సాక్షి ఎలిముద్ర కింద వేస్తే డబ్బులు ఇస్తాను తాగడానికి అన్నారండి. అప్పుడు మా తండ్రి గారు ఎవరిదో స్థలం కదా, సాక్షి ఎలిముద్ర కింద వేస్తే డబ్బులు వస్తాయి కదా అని ఒక ఆలోచనతో రిజిస్టర్ ఆఫీసులో సోమలకోటలో కొన్ని కాగితాల మీద ఎలిముద్రలు వేయడం జరిగింది. నిజానికి ఆ దుర్మార్గుడికి బంధువు రిజిస్టర్ ఆఫీస్లో ఒక ఆయన పనిచేసేవాడండి. ఎక్కడైనా ఒక స్థలం కొనేటప్పుడు ఈ స్థలం మీద మనస్ఫూర్తిగా అమ్ముతున్నావా, డబ్బులు ముట్టాయని అడుగుతారండి. కానీ అక్కడ రిజిస్టర్ ఆఫీస్లో పనిచేసేవాడు ఆ దుర్మార్గుడు బంధువు అవడం వల్ల, తండ్రి గారు చదువు లేకపోవడం వల్ల కొన్ని కాగితాలు సృష్టించుకుని మా తాతగారి భూమి మా నాన్నగారు అమ్మేసినట్టుగా సృష్టించుకున్నారండి. మన్నాడు మా స్థలంలో స్తంభాలు పాతడానికి వచ్చినప్పుడు మా అమ్మగారు, నేను మా స్థలంలో మీరెందుకు స్తంభాలు పాతున్నారని అడగ్గా, ఇదిగో మీ తండ్రి గారు, ఇదిగో మీ భర్త గారు నాకు అమ్మేశారని ఆ దొంగ కాగితాలు మాకు ఇవ్వగా, మా తండ్రి గారిని ఇదేంటి ఇలా జరిగింది ఏంటి, ఇలా చేసేవేంటి అని అడిగితే, ఎవరిదో స్థలం రా, సాక్షి ఎలిముద్ర కింద వేస్తే డబ్బులు ఇస్తాడు అనుకున్నాను, కానీ ఇలాగా మన భూమి ఇలా చేస్తాడు అనుకోలేదని ఏడవడం జరిగిందండి. వెంటనే మా అమ్మగారిని తీసుకుని మా తాతగారికి సంబంధించిన కాగితాలు పట్టుకుని పెద్దాపురం ఒక మంచి లాయర్ గారి దగ్గరికి వెళ్ళి మా బాధ అంతా వివరించి, మాకు జరిగిన అన్యాయం అంతా వివరించి, తాతగా ఆస్తిని మనవల సంతకాలు మా సంతకాలు లేకుండా మరి తండ్రి గారి చేతగా ఈ విధంగా చేశారండి అని చెప్పడం వల్ల 2006లోనండి మా తాతగారి కాగితాలు ఇచ్చుకుని కోర్టులో దావా వేసి ఉన్నామండి. 2006లో దావా వేసి ఉన్నాం. 2006లో దావా వేసినప్పుడు 2007లో మా తరపున ఇండియస్ ఆర్డర్ వచ్చిందండి. మా భూమిలో మేము తప్ప ఎవరు అడుగు పెట్టకుండా ఆ ఖాళీ స్థానంలో కూరగాయలు పండిస్తూ అలా ఏదో పని చేస్తూ జీవనోపాధి సాగించేవాళ్ళం. అనేక సంవత్సరాలు కోర్టు చుట్టేపులు తిరిగానండి. అది నేను వెళ్ళవలసిన వాయిదా కాకపోయినా కూడా న్యాయం కోసం పోరాడాలనే ఒక ఆలోచనతో ప్రతి వాయిదాకి వెళ్ళేవాడిని అండి. ఆ దుర్మార్గుడు అయితే ఒక లాయన్ పెట్టుకుని ఏ వాయిదాకి వచ్చేవాడు కాదండి, హాజరుపడేవాడు కాదు. ఆ దుర్మార్గుడు తరపున లాయర్ గారే అన్నీ చూసుకునేవాడు. కొన్ని సంవత్సరాలు అయిపోవలసిన ఈ గొడవ 2017 సంవత్సరం దాకా కూడా ప్రతి వాయిదా వేస్తూ ఉండేవాడండి ఆ దుర్మార్గుడు లాయర్. 2017 అంటే 11 సంవత్సరాలు పనికిరాని వాయిదా కూడా, అది నాకు పనికొచ్చే వాయిదా కాకపోయినా కూడా తిండి తిప్పలు లేకుండా, ఒక్కసారి అయితే తినడానికి కానీ తాగడానికి కూడా మంచినీళ్ళు ఉండేవి కాదు, ఎక్కడ ఏమన్నా జడ్జి గారు పిలుస్తారేమో అని ఒక ఆలోచనతో నేను ఆ కోర్టులోనే ఉండిపోయేవాడిని అండి. తిన్నాను తాగానని కూడా చూసుకునేవాడిని కాదు.
నా కష్టజీతం కూడా కోర్టుగా ఖర్చు పెట్టేవాడిని. ఎలాగైనా అన్యాయం అయిపోయింది, మేము న్యాయం పొందుకోవాలని. చుట్టుపక్కల సాక్షులు పెట్టమన్నప్పుడు మా తరపున చుట్టుపక్కల సాక్షులు కూడా మా తరపున వచ్చారండి. వీళ్ళ తండ్రి గారు బాధ్యత లేని వ్యక్తి, వీళ్ళ కుటుంబానికి అన్యాయం అయింది అని మా చుట్టుపక్కల సాక్షులు చెప్పారండి. చుట్టుపక్కల భూమి స్థలం చుట్టుపక్కల వాళ్ళు. కానీ ఆ దుర్మార్గులు ఒక్క సాక్ష్యం కూడా ప్రవేశపెట్టలేదండి, రాలేదు కూడా నేను ఎవరు. అలాగే ఆ దుర్మార్గులు సృష్టించుకున్న కాగితాల్లో సర్వే నంబర్ల దగ్గర నుంచి సరిహద్దుల నుంచి మా తాతయ్య గారు ఉన్న కాగితాల్లో ఉన్న సరిహద్దులు సర్వే నంబర్లు ఒకటి కూడా కాదండి. ఆ పొత్తే లేవండి ఆ కాగితాలు కూడా, సృష్టించుకున్న కాగితాల్లో. మరి ఏ విధంగా జరిగిందో తెలదగానే అన్యాయం అండి. 2017 సంవత్సరంలో మాకు అన్యాయమైన తీర్పు జడ్జి గారు ఇచ్చారండి. నివేరిపోయాం. ఎక్కడైతే న్యాయం జరుగుతుందన్న చోట అన్యాయమైన తీర్పు పొందుకున్నాను. బాధపడిపోయాం. కొన్ని రోజులైతే తిండి తినకుండా వేదన చెందామండి. చుట్టుపక్కల సాక్షులు మా తరపున చెప్పారు, కాగితాలన్నీ మా తరపున ఉన్నాయి. మరి అన్యాయమైన కాగితాలు సృష్టించుకున్న ఆయన ఒక్క సాక్ష్యం కూడా ప్రవేశపెట్టలేని వాళ్ళకి ఎలాగా తీర్పిచ్చారు అని ఎంతగానో బాధపడ్డాను. మా లాయర్ గారిని ఇదేంటి ఇంత అన్యాయం జరిగిందేంటి అని అడగగా జడ్జి గారు ఏ విధంగా తీర్పిచ్చారని మాకు కూడా తెలలేదని ఆయన ఎంతగానో బాధపడ్డాడండి. నా కష్ట జీతాన్ని ఖర్చు పెట్టాను. చిన్న వయసు అంటే 19 సంవత్సరాల కోర్టు అంటే తెలియని వయసులో తండ్రి స్థిరత్వం లేక ఆ కోర్టులో గొడవలన్నీ నేనే చూసుకున్నాను. ఒక్కోసారి బయటికి వెళ్తే జడ్జి గారు పిలుస్తారమని తిండి కూడా దాహం కూడా లేకుండా కోర్టు దగ్గర గడిపిన సందర్భంలో ఆ సాక్షులు మా తరపున చెప్పడానికి ఆ సాక్షిని తీసుకొచ్చేటప్పుడు కూడా వాళ్ళ వాయిదాల మీద వాయిదాలు అవతల లాయర్ వేసేవాడు. వాళ్ళు ఎక్కడ ఆగిపోతారని అయినా కూడా అవతల వాళ్ళు మా తరపున సాక్షులు కూడా ఎక్కడ ఇబ్బంది పడినా కూడా మా తరపున న్యాయంగా సాక్ష్యం చెప్పారు. అంతా మా తరపున న్యాయం ఉన్నప్పుడు మరి ఏ విధంగా అన్యాయమైన తీర్పు పొందుకున్నా నాకైతే అర్థం అవ్వలేదు. మళ్ళా ఎక్కడైతే అన్యాయమైందో అక్కడే న్యాయం జరగాలి. మాకులాగా ఎటువంటి ఒక్కరికి అన్యాయం జరగకూడదని ఒక ఆలోచన పట్టుకుని మళ్ళీ పై కోర్టులో జిల్లా కోర్టులో మళ్ళీ మీ దావా వేసి ఉన్నామండి. 2017 సంవత్సరంలో మరలా పై కోర్టులో దావా వేసి ఉన్నాం, కాకినాడ జిల్లా కోర్టు. మా లాయర్ గారితో అయితే అన్నారు, నా తప్పు అయితే ఏమీ లేదు, జడ్జిమెంట్ ఎలా వచ్చిందో జడ్జి గారు ఏ విధంగా ఇచ్చారో నాకైతే తెలియదన్నారు. మా తరపున వాదించే లాయర్ గారిని కూడా ఎక్కడ కూడా తప్పు పట్టకుండా మళ్ళీ ఆ లాయర్ గారి చేతే మళ్ళీ 2017లో న్యాయం జరగాలి. న్యాయదేవతకి కళ్ళు కప్పలేదు, ఆవిడ చూస్తుంది. పేదవాడికి న్యాయం జరిగేది కోర్టులోనే అని ఒక బలమైన ఆలోచన పెట్టుకుని అన్యాయమైన చోటే న్యాయం జరిగేలా చేసుకోవాలి అని ఒక ఆలోచనతో మరలా 2017 సంవత్సరంలో అప్పీల్కి పై కోర్టులో వేసుకున్నాం, జిల్లా కోర్టుకండి. ఈసారి అయితే లాయర్ గారిని అంతా మీరే చూసుకోవాలయ్యా, 11 సంవత్సరాలు 2006 నుంచి 2017 దాకా అది నాకు అవసరం లేని వాయిదాని కూడా తెలిసినా కూడా ప్రతి వాయిదాకి వచ్చానండి. దుర్మార్గుడు ఒక్క వాయిదా కూడా రాలేదు, ఒక సాక్షిని కూడా తీసుకురాలేదు, ఒక కాగితం కూడా సక్రమంగా లేదు. ఆయన ఎలా గెలిచాడో నాకైతే భగవంతుడికే తెలియాలి ఈ అన్యాయం ఎలా జరిగిందో. కానీ మీ మీదే భారం వేస్తున్నా, ముందుగా దేవుడి మీద భారం వేస్తున్నా, తర్వాత మీ మీద ఉంచుతున్నా. ఈసారి మీరే న్యాయం చేయాలి, మీరే చూసుకోవాలని 2017 సంవత్సరంలో లాయర్ గారికి అప్పు చెప్పి ఉన్నాను. ఇప్పటికి కూడా అప్పుడప్పుడు వెళ్తున్నాం కానీ మరి లాయర్ గారి మీద వదిలేసాం. మరి 2017 సంవత్సరం ఇప్పుడు 2024 ఇప్పటికి 7 సంవత్సరాలు అవుతుందండి. 7 సంవత్సరాలు బట్టి అప్పీల్లో జరుగుతుంది పై కోర్టులో. దయించి మిమ్మల్ని అందరూ మనస్ఫూర్తిగా కోరుతున్నాను, ఆ దుర్మార్గుడు ధనంతో పొందుకోవాలి ఆ భూమిని చూస్తున్నాడు. మాకైతే ధనబలం లేదు, నిజంగా జనబలం కూడా లేదండి. పెద్ద పెద్దోళ్ళని తీసుకెళ్ళి మాట్లాడించి లాయర్ గారి చేత అటువంటి బలం కూడా మాకు లేదు. ఎవరిని ప్రశ్నించాలి, మాకు ఆ జడ్జిమెంట్ తప్పుడు జడ్జిమెంట్ వచ్చినప్పుడు ఎలా జడ్జిమెంట్ దుర్మార్గుడికి ఇచ్చాడు ప్రశ్నించే విధానం కూడా నాకు లేకపోయింది. సమస్తం దేవుడి మీద
ఆ లాయర్ గారి మీద భారం మోపి పైకోట్లు వేస్తున్నా. ఇప్పటికి కూడా కష్టజీతం కొనిపెడుతూ ఉన్నా. కన్నీళ్ళతో మీ అందరినీ ప్రార్థయపది అడుగుతున్నా. మీరు నమ్ముకున్న దేవుడు ఏ దేవుడినైనా మా కుటుంబం కోసం జ్ఞాపకం తెచ్చుకుని మాకు న్యాయం జరగాలి. ఆ దేవుడికి విజ్ఞాపం చేయండి. దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు మీ మనమందరం మనం ఆలకించి మాకు న్యాయం చేస్తాడని నమ్ముతున్నాను. ఇటువంటి అన్యాయం ఏ కుటుంబానికి జరగకూడదండి. ఎంత బాధపడ్డామో ఈ కోర్టు గొడవలకి. నాకు తెలిసండి, దయించి కోర్టులో న్యాయం మా కుటుంబానికి జరగాలని, కోర్టు ద్వారాగా మా భూమి మేము పొందుకోవాలని ఎంత కష్టజీతం ఖర్చు పెట్టాము, ఎంత సమయాన్ని కేటాయించాము దేవుడికి తెలియాలి. దయించి న్యాయం గెలవాలని మీరందరూ విజ్ఞాపన చేయవలసిందిగా దేవుడికి మీ అందరి ద్వారా న్యాయం గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలని మిమ్మల్ని కోరుతూ ఉన్నానండి. దయించి ఈ కుటుంబానికి కోర్టు ద్వారా న్యాయం జరగాలి. కోర్టు ద్వారా మా భూమి మేము పొందుకోవాలి. ఎక్కడైతే అన్యాయమైందో అదే కోర్టుల మీద న్యాయం పొందుకోవాలి. ఆ పక్షంలో న్యాయం కానీ జరగకపోతే అండి, దేవుడి సాక్షిగా చెప్తున్నాను, అన్యాయమైన కోర్టులోనే నేను బలవంతంగా ప్రాణం తీసుకుంటానండి. ఇది భయపడుతూ చెప్తలేదు, సానుభూతి కోసం చెప్పడం లేదు. ఎందుకంటే న్యాయం జరగవలసిన కోర్టులోనే ఒక పేదవాడికి అన్యాయం జరిగితే ఆ పేదవాడి కుటుంబం ఎంతగా దహించిపోతుందో, ఎంతగా చితికిపోతుందో నేను అనుభవించిన వాడిగా. ఆ కోర్టులో నేను మరణించినప్పుడు ఇటువంటి అన్యాయం ఎవరికి చేయకూడదు అనే ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అనే ఒక ఉద్దేశంతోనే చెప్తున్నాను. ఈ పై కోర్టులో కూడా అన్యాయం జరిగితే ధనంతో ఆ దుర్మార్గుడు, అండబలంతో ధనబలంతో ఆ దుర్మార్గుడు మాకు అన్యాయం చేస్తే, ఎక్కడైతే అన్యాయమైన కోర్టు పొందుకున్నామో అక్కడే నేను మరణిస్తానని, నా మరణం ద్వారా ఏ యొక్క పేదవాడికి అన్యాయం జరగకుండా చేయగలను ఒక ఆలోచనతో. అది పిచ్చి ఆలోచన, అది పిరికి ఆలోచన. నేను పిరికోడిని కాదండి, చాలా ధైర్యవంతుడిని. అయినా కూడా అన్యాయం జరగలేని కోర్టులో నా అన్యాయం జరిగితే మాత్రం ఈసారి నా సావు ద్వారాగా, నా మరణం ద్వారాగా ఏ పేదవాడికి అన్యాయమైన తీర్పు ఇవ్వదు అనే ఒక ఆలోచనతోనే దేవుడి సాక్షిగా చెప్తున్నాను. కోర్టులో అన్యాయమైన తీర్పు మేము మరలా పొందుకుంటే నా సావు ద్వారాగా కనువిందు చేస్తానని, దేవుడు నా సావుని కోరుకోకుండా ఉండాలంటే న్యాయం తీర్చాలని, మీరందరూ మాకు న్యాయం చేసేలా కోరుకోవాలని మిమ్మల్ని అడుగుతూ ఉన్నానండి. ఈ మాటలు నిజంగా బరువైన మాటలండి. వేదంలో వచ్చిన మాటలు. నేను మాట్లాడే ప్రతి మాటలోని సత్యము నిజము ఉందండి. దేవుడు తప్పక న్యాయం తీరుస్తాడని నేను నమ్ముతున్నాను. పైకోర్టులో న్యాయం పొందుకుంటున్నానని నేను నమ్ముతున్నాను. మీరు కూడా నా కొరకు మనస్ఫూర్తిగా న్యాయం గెలవాలని కోరుకోమని విజ్ఞాపన చేస్తున్నాను. వీరభవండి.